ప్రశ్నించుకొని ఆయన శరీరములో చేవేసి దాని కొరకై ఇష్టపడుతూ ఉందాం. రండి, దేవుని సహాయం నిమిత్తమై బైబిల్ పల్లవి పాడుకుంటాం. బైబిల్ కలిగి ఉండండి, మీ సొంత బైబిల్ కలిగి ఉండండి. బైబిల్ చదువుతున్నారా? చాలామంది చదువుతున్నాను అనుకుంటున్నాను, మరి చదవకుండా ఎవరైనా ఉంటే నేర్చుకోండి. బైబిల్ చాలా అవసరం. బైబిల్ చదవకపోతే ఆత్మీయముగా శత్రువు పనిచేస్తాడు. శత్రువు పని చేయకుండా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథమును ఆనుకొని ప్రయాణం చేయాలి. పరిశుద్ధ గ్రంథము లేకపోతే వెంటనే సాతాను ప్రవేశిస్తాడు. కాబట్టి బైబిల్ చదివేదాని కొరకే ప్రయత్నం చేయండి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తానే దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తానే దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. పౌలు రాసిన పత్రికలో నుండి మొదటి కొరింథీ పత్రిక. ప్రభు బలను సమీపించేటప్పుడు వాక్యము మనం చదువుకోవడం చాలా శ్రేయస్కరము, ఆత్మీయమైన జీవితములకు చాలా బలము. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 31 వరకు మనం మార్చి చదువుకుందాం. నేను ఈ విషయమై మీకు అప్పగించబడిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగునో ప్రభు యొక్క వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధగును. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటగా తిని త్రాగుచున్నాడు. అయితే మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుము. సంఘమును ఉద్దేశించి మాట్లాడే మాటలు. సంఘమును ఉద్దేశించి పౌలు ఏం మాట్లాడుతున్న మాట? ఇది ప్రభువు శరీరము, మీ కొరకైన నా శరీరము, నా రక్తములైన క్రొత్త నిబంధన. ప్రభువు శరీరమును గూర్చి రక్తమును గూర్చి పౌలు పరిచయం చేస్తూ నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి 25వ వచనములో, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. ప్రభువుని మరి ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువుని యోగ్యముగా జ్ఞాపకం చేసుకోవాలి. యోగ్యమైన రీతిలోనే ప్రభువుని అనుభవించాలి. అందుకని ఇక్కడ రాయబడిన మాట అయోగ్యముగా అన్న మాట ఉపయోగించాడు 27వ వచనంలో. అపరాధులము కాకుండా ఉండాలి అంటే యోగ్యముగా, యోగ్యుడైన ప్రభు, యోగ్యత కలిగిన ప్రభు శరీరమును యోగ్యముగా, యోగ్యత కలిగి అనుభవించాలి. పరీక్షించుకొని, ప్రశ్నించుకొని ప్రభువు శరీరమును రక్తమును అనుభవించాలి. అప్పుడు మనము బలహీనులము కాకుండా ఉంటాము, రోగులము కాకుండా ఉంటాము. ఆత్మీయమైనటువంటి ఆరోగ్యము, ఆత్మీయమైన బలము. బలహీనత కాదు, ఇది బలము. రోగము కాదు, స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత. అన్నిటికంటే భయంకరమైన పాప రోగము నుండి విడుదల. ఎప్పుడు యోగ్యమైన రీతిలో ప్రభువు శరీరమును అనుభవించినప్పుడు. అందుకని 31వ వచనంలో విమర్శించుకుంటే తీర్పు పొందము. విమర్శించుకోవాలి. వ్యక్తిగతమైన విమర్శ, సమాజములో సంఘములో విమర్శ.
మన మధ్యలో ఉన్నటువంటి శరీరంలో చేయవేసేటప్పుడు నా జీవితం ఎలా ఉంది? నేను ప్రభు దృష్టిలో యోగ్యముగా ఉన్నానా, అయోగ్యముగా జీవిస్తూ ఉన్నాను? యేసుక్రీస్తు ప్రభువారు ఉచితముగా విమోచించాడు, నా జీవితం ఎలా ఉంది అని పరీక్షించుకొని చేయవేయాలి. ఇందులో చేయవేయాలంటే ఒక అర్హత ఉంటుంది. బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మము ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించిన వాడు అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయములో. నికోదేముకి యేసు ప్రభుకి సంభాషణది. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించుట, బహిరంగ సాక్ష్యము, బహిరంగముగా ప్రభువును ఒప్పుకొనుట. బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ప్రభువు శరీరం ఇస్తాము, లేకపోతే ఇవ్వం. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే. కాబట్టి బాప్తిస్మము కొరకే ఆలస్యం చేయొద్దు. బాప్తిస్మము తీసుకునే దాని కొరకై యేసుక్రీస్తు ప్రభువారిని బహిరంగముగా ఒప్పుకోవాలి. నా ప్రభువు నా కొరకు మరణించాడు అని బహిరంగ సాక్ష్యం ఇవ్వాలి. బాప్తిస్మము కొరకు ఆలస్యం చేస్తే రేపు దినము నీది కాదు. ఏ దినము ఏమి సంభవించదో నీకు తెలియదు. నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షించబడతాడు. మార్కు సువార్త 16:16. నమ్మని వానికి శిక్ష. ఆలస్యం వేస్తున్నావా? వాయిదా వేస్తున్నావా? 2020వ సంవత్సరములో భయానకమైనటువంటి స్థితిగతులు ఎప్పుడైనా అంచనా వేసినావా? ఊహకు అందనిదే ప్రభు రాకడ. ఊహించేది కాదు, ఊహిస్తూ ఉంటాం, ఊహల్లో తేలుతూ ఉంటాం. కొన్నిసార్లు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. ఊహల్లో తేలొద్దు. ఊహల్లో తేలిది ఎవరు? లోకస్తులు, లోకములో ఉండేవారు. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి సిద్ధముగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వచ్చినా, ప్రభువా ఆల్వేస్ ఐఆమ్ రెడీ, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నా నేను. సోమవారమా, శుక్రవారమా, శనివారమా, ఏ వారమైనా పర్వాలేదు, ఏ గంట అయినా పర్వాలేదు, ఏ నిమిషమైనా పర్వాలేదు, ఐఆమ్ రెడీ. అదే క్రైస్తవ జీవితం అంటే. లేదు ప్రభు ఇంకా నేను సిద్ధంగా లేదు, ఇంటి పనులని చక్కన పెట్టుకుంటాను, తర్వాత నీ దగ్గరకు వస్తాను, అది వాక్యములో కుదరదు. అంతే. ఎప్పుడు ప్రభు వచ్చినా, అమ్మా రెడీగా ఉన్నావా? ఎస్ ఐఆమ్ రెడీ. అదే సిద్ధపాటు కలిగిన జీవితం. రెడీగా ఉన్నావా? లేదు ప్రభువా, అప్పుడైనా ఇంకా కుమార్తె పెళ్లి చేయాలా, వృద్ధాప్యంలోకి వెళ్ళాలా, 3 కాళ్ళతో నడవాలా, అప్పుడు ఆలోచిద్దాం. లేవు ప్రభు బాప్తిసం గురించి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు చెప్పిన స్పష్టమైన మాట, దొంగవలే వస్తాడు. తూర్పున పుట్టి పడమర ఉత్తరించే, పడమర అస్తమించే మెరుపులాగా ఉంటుంది ప్రభు రాకడ. ఆ మెరుపులో ఎవరైతే బాప్తిసం తీసుకొని ప్రభు శరీరములో రక్తములో యోగ్యులుగా చేవేస్తూ వారి భక్తి జీవితమును, వారి విశ్వాసమును, వారి పరిశుద్ధతను కాపాడుకుంటారో వారే ఆ మెరుపులోకి వెళతారు. అంటే ప్రభువులోకి వెళ్తారు, లేకపోతే లేదు. విడవబడితే భయంకరమైన స్థితి. నిన్నెవరు పట్టించుకోరు. నీ వస్తువే నువ్వు అమ్ముకోవాలంటే కష్టం. నీ దగ్గర ఒక ముద్ర ఉంటుంది, 666 ముద్ర. ఆ ముద్ర ఉంటేనే క్రయ విక్రయాలు. నీ వస్తువే, నువ్వే కష్టపడ్డావు, నువ్వే సంపాదించావు, కానీ అమ్ముకోవటానికి అర్హత లేదు. ప్రకటన 13వ అధ్యాయం రికార్డు టైంలో చదువుకోండి. కాబట్టి బాప్తిస్మము కొరకు ఆలస్యము చేయవద్దు. సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకుంటామో, సమయం ఉండగానే ప్రభువుని రుచించాలి, ప్రభువుని అనుభవించాలి. ప్రభువు శరీరమును రక్తము అనుభవిస్తున్న వారు ఎంతో సంతోషముగా ఉంటారు. వారు చెప్పగలరు, అవును ప్రభువా నేను రెడీ అని. ప్రభువు శరీరమును రక్తమును రుచించకుండా నీ జీవితంలో ఎప్పటికీ చెప్పలేవు, ప్రభువుని రుచి చూడకుండా. కాబట్టి బాప్తిస్మం కొరకై ఆలస్యం చేయవద్దు. త్వరపడతానికి ప్రయత్నం చేయండి. ప్రభువుని అడగండి, ప్రభువా సమయం నీది, ఎప్పుడు ఇస్తావు? నేనైతే సిద్ధంగా ఉన్నాను ప్రభువా, మీ సొంత సమయంలో నేను బహిరంగ సాక్ష్యం ఇస్తాను ప్రభువా అని ప్రభు అడిగితే ప్రభువే శ్రేష్టమైన మార్గమును బోధించేవాడిగా ఉంటాడు. చక్కని మార్గము ఆయన నడిపిస్తాడు. రండి ఇప్పుడు మన పాఠంలోకి వద్దాం. రోమాపత్రిక ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? ఇంట్రడక్షన్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్, ప్రభు బల యొక్క పరిచయం ఇది. ఇప్పుడు మన పాఠంలోకి వద్దాం. ఏంటి మన పాఠము? రోమాపత్రిక 3వ అధ్యాయములోనే 24వ వచనం.
రోమా పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఆరాధన కొరకై క్రీస్తు యేసునందలి విమోచన, ప్రభువుల కొరకై నీతిమంతులము. నీతిమంతులుగా తీర్చబడిన మనము ఎలా జీవించాలి? ఆరాధన కొరకై ఇందులోనే నేర్చుకున్నాము. విమోచనము ద్వారా అన్నాము, మనము విమోచించబడ్డాము అన్నాము. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఏ వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడతాడు? నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తులు ఎలా జీవిస్తారు? నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చినాం కదా, నీతిమంతులుగా తీర్చబడి అందరం ఆరాధిస్తూ వచ్చాం ఇంచుమించుగా. ఇప్పుడు నీతిమంతులు ఎలాంటి జీవన విధానములు కొనసాగుతారు అన్నది ప్రశ్న. ఈ నీతి ఎంతవరకు, ఎప్పుడు ఆరంభించబడింది, ఎప్పుడు ముగించబడింది? నీతిమంతులుగా కొనసాగించబడాలంటే ఏం చేయాలి? దేవుని కృప విషయంలో నీతి కలిగి జీవించాలి. మొట్టమొదటి జ్ఞాపకం చేస్తాను, రండి చూద్దామా. లేఖన భాగంలో నుండి 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు మనం జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. రండి. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 11వ అధ్యాయము. మొట్టమొదటి అనుభవం ఇదే. నీతిమంతులు ఎలా జీవిస్తారో మనం జ్ఞాపకం చేద్దాం. రండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో కొద్దాం. 23వ వచనము. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, అది సంగతి. మొట్టమొదటిగా ఈ నీతిమంతులు మంచి కోరికలు కలిగి ఉంటారు. నీతిమంతులు కోరికలు మంచిగా ఉంటాయి. భక్తిహీనుల ఆశ అహంకారమైనది, అహంకారయుక్తమైనది. ఇక్కడ సొలొమోను రాస్తా వచ్చాడు సామెతల గ్రంథాన్ని. ఈ సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉంటాయి. 31 అధ్యాయాల్లో ఇంచుమించుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే పదమును ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాడు. భక్తుడైన సొలొమోను ఈ మాట నేర్పిస్తూ ఉన్నాడు. ఏమో నేర్పిస్తూ ఉన్నాడు? నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఇప్పుడు నీతిమంతులుగా జీవిస్తున్న మన కోరికలు ఉత్తమమైన కోరికలుగా ఉండాలి. మరి ఉత్తమమైన కోరికలు ఏంటి? మనము కూడా కోరికలు కలిగి ఉంటాం. కోరికలు కలిగి ఉంటే మంచిదే. అందులో భక్తిహీనుల కోరిక ఉంటుంది, నీతిమంతుల కోరిక ఉంటుంది. భక్తిహీనుల కోరిక ఏంటి? చదువుకున్నాం కదా, ఆ కోరికలో అహంకారం ఉంటుంది. నీతిమంతుల కోరికలో ఉత్తమమైన మార్గం ఉంటుంది. ఒక వచనంలోనే ఉంటుంది అర్థమంతా. మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. భక్తిహీనుల కోరికలు అహంకారముగా ఉంటాయి. ఎప్పుడు చూసిన గర్వము, నాకేమీ పర్వాలేదు కదా, నేను జ్ఞానము కలిగిన వాడను, నేను బాగా చదువుకున్న వాడను, భూలోకములో నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నేను ఆస్తి కలిగిన వాడను. గర్వము, ఇది భక్తిహీనులకు సాధ్యము. నీతిమంతులు మంచి కోరికలు కలిగి ఉంటారు. ఇప్పుడు చదువుకున్నాం కదా, సామెతల గ్రంథములో సొలొమోను కూడా మంచి కోరిక కలిగి ఉన్నాడు. ఉత్తమమైన కోరికలు కలిగి ఉండాలి. నీతిమంతులుగా జీవిస్తున్న మనము మొట్టమొదటిగా ఉత్తమమైన కోరిక కలిగి ఉండాలి. ఆ ఉత్తమమైన కోరికే దేవుని జ్ఞానము కలిగిన కోరిక. ఏం కోరిక అది? సొలొమోను మాట్లాడుతున్నాడు. రండి, సొలొమోను కోరికలు చూద్దాం. సొలొమోను కోరిక ఎలాంటి కోరిక మనం జ్ఞాపకం చేస్తాను. రండి. మొదటి రాజులు గ్రంథము, మొదటి రాజు గ్రంథం. ఉత్తమమైన కోరిక ఇది, మంచి కోరిక. రండి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఎంత గొప్పదైనా నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడని నాకు వివేకము కలిగిన హృదయము దయచేయము.
ఇప్పుడు సొలొమోను భక్తులు మనకు తెలుసు. సొలొమోను కోరిక ఉత్తమమైన కోరిక. ఎలాంటి కోరిక ఇది? ఈ ఉత్తమమైన కోరికలో సొలొమోను అంటున్నాడు, నాకు వివేకము కలిగిన హృదయమును దయచేయము. ఈనాడు మానవులమైన మనము, నీతి కలిగిన జీవిస్తున్న మనము ఉత్తమమైన కోరికలు కోరుకోవాలి. ఉత్తమమైన కోరికల్లో మొట్టమొదటి కోరిక వివేకము కలిగిన హృదయము, దానినే జ్ఞానము కలిగిన హృదయము. ఇప్పుడు ఈ కోరిక దేవుని దృష్టికి అంగీకారముగా ఉన్నది. దేవుని దృష్టికి అంగీకారముగా ఉండే కోరిక సొలొమోను కోరుకున్నాడు కనుక దేవుడు సొలొమోను కావలసినటువంటి జ్ఞానమునిస్తూ ఉన్నాడు. అంటే నీతిమంతుడుగా తీర్చబడ్డాము. దేవుడేమో నీతిమంతుడు. దావీదు కీర్తనలు 7వ అధ్యాయము 9వ వచనం ప్రకారముగా హృదయ అంతరంగములు పరిశీలించు నీతి కలిగిన దేవుడు ఆయన. నీతి కలిగిన దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. నీతిమంతులమైన మనము ఉత్తమమైన కోరికలు కోరుకోవాలి. ఆ ఉత్తమమైన కోరికే వివేకము కలిగిన హృదయం. ఏంటది చెప్పాలా? ఇక్కడే ఉన్నారా? వివేకము కలిగిన సొలొమోను ఇదే కోరుకుంటూ వచ్చాడయ్యా, నాకు వివేకము కలిగిన హృదయం కావాలి అన్నాడు. ఇప్పుడు ఈ కోరిక దేవుని దృష్టికి అనుకూలముగా ఉంది. రండి 10వ వచనం, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. ప్రభువునకు అనుకూలమాయను కనుక, చాలు 12 బుద్ధి వివేకములు కలిగిన హృదయమును నీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఈ కోరిక దేవునికి అనుకూలముగా ఉంది. ఎందుకు? దేవుడు నీతిమంతుడు. నీతిమంతులుగా కోరికలు కోరుకుంటున్న మనము దేవుని దృష్టికి అనుకూలమైన కోరిక కోరుకుంటే దేవుడిస్తాడు. ఇప్పుడు సొలొమోనుకి దేవుడిస్తా వచ్చినాడు అనుకూలమాయను కనుక. దేవునికి ఇష్టమైన కోరిక ప్రజలకు న్యాయము తీర్చని ఉద్దేశము. దేవునికి ఇష్టమైన కోరిక జ్ఞానము కలిగి తీర్పు తీర్చని ఉద్దేశము. అందుకని ప్రభు అంటున్నవాడు ఏమంటున్నాడు? బుద్ధి వివేకములు కలిగిన హృదయమును, ఇది కోరిక ఫలించటం అంటే. అనేక పర్యాయములు కోరికలు కోరుకుంటూ ఉంటాము. నీతిమంతులుగానే ఉంటాము, నీతిమంతులుగానే పిలువబడతాము, నీతిమంతుల జాబితాలో మనము పేరు కలిగి ఉంటాము. కానీ మన కోరికలు దేవునికి అనుకూలముగా ఉండవు. అక్కడే నష్టపోతున్నాం. దేవునికి అనుకూలమైన కోరికలు కోరుకుంటే సొలొమోనుకి దేవుడు ఎలాగా వివేకము కలిగిన హృదయం ఇస్తూ వచ్చినాడో దేవుడు మనకు అటువంటి వివేకములను హృదయం ఇచ్చేవాడిగా ఉంటాడు. ఈనాడు మనం ఆలోచన చేస్తే మానవ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కోరికలు కోరుకుంటాము. దాని ద్వారా నష్టపోయే వారముగా ఉంటాం. ఆత్మీయమైన జీవితము నష్టపోకుండా ఉండాలి అంటే దేవునికి అనుకూలమైన కోరికలు కోరుకోవాలి. సొలొమోను కోరిక ఎటువంటిది? దేవునికి అనుకూలమైన కోరిక. కాబట్టి బుద్ధి వివేకములు దేవుడిస్తూ ఉన్నాడు. కాబట్టి మన కోరిక ఉత్తమమైన కోరికగా ఉండాలి అంటే ప్రభువు మీద ఆధారపడి నేర్చుకోవాలి. ప్రభువా, మీరు నీతిమంతుడవు, నేను కూడా నీతిమంతునిగా తీర్చబడినాను. ఇప్పుడు నేను కోరిక కోరుకుంటున్నాను, నా కోరిక నీవు ఫలింపచేయు ప్రభువా. నా కోరిక ఉత్తమమైన కోరిక కాబట్టి ఉత్తమమైన మార్గంలో వెళ్ళాలి అంటే నాకు జ్ఞానము కావాలని కోరుకోవాలి ప్రభువుని. సొలొమోను కోరుకుంటుంది అదే. సొలొమోను జ్ఞానమును కోరుకుంటున్నాడు, వివేకమును హృదయమును కోరుకుంటున్నాడు. అసలు జ్ఞానం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విజ్డమ్? జ్ఞానం అంటే ఏంటి? రండి, యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు. అది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటే వివేకమనియు నరులకు సెలవిచ్చెను. వివేకము జ్ఞానము రెండు అక్కడే ఉన్నాయి.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది ఉత్తమమైన మార్గము. ఈనాడు దేవుని యందు భయభక్తులు లేకుండా అనేకులు జ్ఞానము లేకుండా ఉంటున్నారు. ఏమంటున్నారు? మేము జ్ఞానులము అనుకుంటున్నారు. మాకేమి పర్వాలేదులే, నేను జ్ఞానవంతుని కదా, జ్ఞానము కలిగిన వాడిని కదా, జ్ఞానవంతురాలను కదా అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. అంటే ఏంటి? ఉత్తమమైన విషయముల్లో మొట్టమొదటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలా అవసరం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు వారు జ్ఞానముగా ఉంటారు. ఈ జ్ఞానము లోకములో జ్ఞానము కాదు. లోకములో జ్ఞానము కొరకై బాగా చదువుకుంటారు, కష్టపడతారు, చదువుకుంటారు, ఉన్నతమైన ఉద్యోగములు కలిగి ఉంటారు. ఇది లోక జ్ఞానం. లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. లోక జ్ఞానములో జ్ఞానము కలిగిన వారు, ఉన్నత స్థానములో ఉన్నవారు లోకానుసారముగా ఆలోచిస్తారు. దేవుని జ్ఞానము కలిగిన వారు ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదాని కొరకై ప్రయత్నిస్తూ ఉంటారు. ఈనాడు దేవుని జ్ఞానం చాలా అవసరం. ఎందుకు దేవుని జ్ఞానం అవసరము? రండి చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. 17 యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము ఇది దేవుని జ్ఞానం అంటే. సొలొమోను ఇట్టి జ్ఞానమును కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకని? ఎటువంటి జ్ఞానం ఇది? పవిత్రమైన జ్ఞానము, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. అందుకని ప్రారంభములో భక్తిహీనులు, గర్విష్ఠులు అన్నాం కదా. భక్తిహీనులు అంటే ఏంటి? వారు లోబడని వారు భక్తిహీనులు. లోబడేవారు దేవుని జ్ఞానము కలిగిన వారు. అందుకని ఇక్కడ అన్నమాట సులభముగా లోబడినది అంటే ఏంటి అర్థము? దేవుని జ్ఞానము కలిగిన వారు, ఉత్తమమైన కోరికలు కలిగిన వారు లోబడే స్వభావమును కలిగి ఉంటారు. లోబడనొల్లని ప్రజలు అన్నాడు ప్రభు కొంతమందిని చూసి. అయ్యో కొరిజినా, బెత్సయిదా నీ మధ్య చేసే అద్భుత కార్యములు తూరు, సీదోను ప్రాంతములు చేసి ఉంటే అక్కడ అందరూ మారు మనసు పొందేవాడు కదా అన్నాడు ప్రభు. అంటే ఏంటి? కొన్ని ప్రాంతాలకు ప్రభు వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలు వాక్యమునకు లోబడలా, ప్రభువుకు లోబడలా, ప్రభువుకి తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. అందుకని ప్రభు అన్న మాట ఏంటంటే, అయ్యో బెత్సయిదా, కొరిజినా మీ మధ్య చేసే అద్భుత కార్యములు తూరు, సీదోను ప్రాంతములు చేస్తుంటే అక్కడ కొంతమంది అయినా మారు మనసు పొందేవారు కదా అంటారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని జ్ఞానము కలిగిన వారు లోబడే స్వభావమును కలిగి ఉంటారు. ఒకరికొకరు లోబడి ఉండుట అంటే కుటుంబ సభ్యులైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా లోబడేవారు, దేవుని జ్ఞానము కలిగిన వారు. ఈ కోరిక ఉత్తమమైన కోరిక. లోబడని వారు గర్విష్ఠులు. నేనేంటి వాళ్ళ మాట వినేదేంటి, నేనేంటి నా భర్త మాట వినేదేంటి, నేను 10 లక్షలు కట్నం తెచ్చా ఎంతంట, ఎందుకినాలా నా భర్త మాట? నీవు ఉద్యోగం చేస్తున్నావు, నేను కూడా లోకంలో సామెతలో ఎన్ని చూడటంట మనం. నువ్వు 20,000 సంపాదిస్తున్నావు, నేను 40,000 సంపాదిస్తున్నా, నీ మాట నేను ఎందుకు వినాలంటావా? ఈనాడు సమాజాన్ని పాడు చేస్తుంది గర్వము. భయంకరమైన ప్రమాదకరమైనటువంటి స్వభావము లోబడని స్వభావం. అందుకనే ఈ దేవుని జ్ఞానము కలిగిన సొలొమోను జ్ఞానముగా తీర్పిస్తూ వచ్చినాడు, జ్ఞానము కలిగి ప్రవర్తిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన అంటూ ఉంటాడు, నీతిమంతుల కోరిక ఉత్తమమైన కోరిక అంటూ ఉంటాడు. ఇది వేషధారణ లేనిది, పక్షపాతము లేనిది. ఏంటిది? దేవుని జ్ఞానము. ఎలా సాధ్యమిది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవునికి లోబడితే,
మనుషులకు లోబట్టు నేర్చుకుంటావు, దేవుని దృష్టిలో యథార్థముగా జీవిస్తే వేషధారణ లేకుండా జీవిస్తావు. అది దేవుని వాక్యం చెప్పే సత్యం. ఇప్పుడు ఈనాడు ఎక్కడ చూసినా వేషధారణ, భయంకరమైన వేషధారణ. ఇది దేవుణ్ణేమో దేవునిగా మహిమపరచడం లేదు. రోమపత్రిక 1:21 వాదిస్తున్నారు, వాదములందు వ్యర్థులవుతూ ఉన్నారు, నాకేమీ పర్వాలేదులే అనుకుంటున్నారు. ఆత్మీయముగా నష్టపోవడానికి కారణం ఇదే. మనమైతే నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం చేయవలసిన ఏంటంటే మొట్టమొదటిగా దేవుని జ్ఞానము కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ కోరిక ఉత్తమమైన కోరిక కాబట్టి, ఉత్తమమైన కోరిక కనుక ప్రభువా మీ జ్ఞానమును దయచే ప్రభువా, మీ జ్ఞానము నాకు అనుగ్రహించు ప్రభువా అని సొలొమోను ఆనాడు ఎలా ప్రభువుని అడుగుతూ వచ్చినాడో, మనము కూడా జ్ఞానము కొరకే ప్రార్థిస్తే దేవుడు ధారాళముగా జ్ఞానం ఇచ్చేవాడిగా ఉంటాడు. అది లోక సంబంధమైన జ్ఞానము కాదు, దేవునికి దగ్గర చేసే జ్ఞానం. పౌలన్నాడు ఈ జ్ఞానం గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం అన్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో. యేసుక్రీస్తు ప్రభువారి గురించి పౌలన్న మాట ఏంటి? అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యందు భయభక్తులు కలిగి ఉండుటే మంచి జ్ఞానం. అది దేవుని భయము కలిగిన వారు జ్ఞానవంతులు. దేవుని భయము లేని వారు లోకములు ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఉపయోగం లేదు. దేవుడు అంటే భయం ఉండదు, దేవుని మందిరం అంటే గౌరవం ఉండదు, సహవాసం అంటే విలువ ఉండదు, సహవాసములో వారిని గౌరవించవు, ఒకరికొకరు లోబడవు. నా మాటే చెల్లాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పిన మాటకి అందరూ లోబడాలి. అందుకనే భక్తిహీనులు గర్విష్ఠులు అన్నారు దేవుని వాక్యం. అంటే భక్తిహీనమైన జీవితం ఎలాంటిది? దేవుని భయము లేని వారు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి భక్తిహీనమైన జీవితంలో కొనసాగుతూ ఉంటారు. దాని ద్వారా యాకోబు పత్రిక 3వ అధ్యాయ ప్రకారముగా నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు వెత్తబడరు. అంటే ఏంటి? సమాధానమైన జీవితము కలిగి ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారు? ఎల్లప్పుడూ సమాధానము కలిగి ఉంటారు. అందుకని ఇక్కడ అన్నాడు కదా, వారు సమాధానమందు వెత్తబడతారు. సమాధానములో వెత్తబడాలి. మన జీవితంలో శ్రేష్టమైన మార్గం ఏంటి? మన కోరికలు ఉత్తమమైనవి. ఈ కోరికలు దేవునికి అనుకూలముగా ఉంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుని జ్ఞానము కలిగిన వారు ఎల్లప్పుడూ సమాధానముగా ఉంటారు, ఎల్లప్పుడూ నెమ్మది కలిగి ఉంటారు. ఏ స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నప్పటికీ, లోకములో పరిస్థితులను భిన్నముగా ఉన్నప్పటికీ, కుటుంబంలో శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, ఎటువంటి సమస్యలైనా నేను ప్రభువు కొరకు జీవించాలి. ఇది తీర్మానం. శ్రమలు వచ్చినా కృంగిపోరు వారు, కష్టములు వచ్చినా పడిపోవడానికి అవకాశం ఉండదు. వారి జీవితంలో ఎల్లప్పుడూ సమాధానమే ఉంటుంది. ఎందుకంటే ఈ నీతిమంతులైన ప్రభువు సమాధానకర్తని దేవుడిగా ఉన్నాడు కాబట్టి. సమాధానకర్తని దేవుడు ఎల్లప్పుడూ సమాధానం ఇస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే మన కోరిక ఉత్తమమైన కోరికగా ఉండాలి. ఉత్తమమైన కోరికే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని జ్ఞానమును సంపాదించుకొనుట. ఇది మొట్టమొదటి. రెండవ విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటే, రెండవ విషయములో దేవుని వాక్యము కొరకే ప్రయాసపడాలి. దేవుని వాక్యము ఉత్తమమైనది కనుక ఉత్తమమైన వాక్యము కొరకే సిద్ధపడాలి. ఏది మంచి మార్గము? ఉత్తమమైన మార్గం ఏంటి? ఉత్తమమైన వాక్యం ఎక్కడ ఉన్నది? అది పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకముల్లో మాత్రమే ఉన్నది. అది ప్రభువు నేర్పించే మాటలు. ఉదాహరణ జ్ఞాపకం చేస్తారు రండి. లూకాసు వార్త ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను రండి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. మొట్టమొదటేమో సొలొమోను అన్నాం కదా. ఇప్పుడు రెండో వ్యక్తికి జ్ఞాపకం చేద్దాం రండి. ఈ లూకాసు వార్త 10వ అధ్యాయంలో దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యతను ప్రభువుకు నేర్పిస్తూ ఉన్నాడు. రండి 10వ అధ్యాయము లూకాసు వార్త 42వ వచనము. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, తీసివేయబడదని ఆమెతో చెప్పాను.
ఇప్పుడు ఉత్తమమైన దేవుని వాక్యము ఎల్లప్పుడూ తీసివేయబడేది కాదు. ఇది ఎల్లప్పుడూ హృదయములో భద్రము చేసుకునే మాటలు ఇవి. అంటే వాక్యము ఎవరైతే విశ్వసిస్తారో, వాక్యము ఎవరైతే వింటారో, ఇది తీసివేసే వాక్యం కాదు. ఇది వేరొకరు వచ్చి ఎత్తుకుని వెళ్ళే వాక్యము కాదు. ఒక్కసారి వాక్యము హృదయంలో నాటబడితే వేరే వాళ్ళు ఈ వాక్యమును దొంగిలించడానికి అవకాశములే ఉండదు. ఒకసారి వాక్యం విత్తబడింది, మంచి వాక్యం వింటూ ఉన్నాము, పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకములు చదువుతున్నప్పుడు దేవుడు ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏం చేస్తూ ఉంటాము, ఆ వాక్యం హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆ వాక్యము విత్తబడేదిగా ఉంటుంది, కానీ ఆ వాక్యము దొంగిలించబడేదిగా ఉండదు. అందుకనే ప్రభు ఈ సందర్భం నేర్పిస్తూ ఉన్నాడు. ఈ సందర్భం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అక్కడ, ఒక కుటుంబంలోకి వెళ్ళినాడు. అదే మరియా మార్త కుటుంబము. ఈ కుటుంబంలో ఎవరెవరున్నారు? మార్త, మరియా ఉన్నారు. ఇప్పుడు ఈ మార్త, మరియా ఇద్దరు సహోదరీలే, అక్క చెల్లెళ్ళు. ఈ మార్త ఏం చేస్తూ ఉంది? మార్త దేవుని వాక్యమును పక్కన పెట్టేసి విస్తారమైన పనులు చేస్తూ ఉన్నది. విస్తారమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు మార్త ప్రభువుని అడుగుతూ వచ్చింది, ప్రభువా, నేను ఇంత ప్రయాసపడుతున్నాను, ఇంత కష్టపడుతున్నాను, మరియా ఏమో ఏమి పని చేయటంలా, మరియా నీ దగ్గరే కూర్చుంది, మరియా నీ దగ్గర కూర్చుని నాకు సహకారిగా ఉండటం లేదు, ఇంత బరువంతా నేను మోస్తూ ఉన్నాను. కొంతమంది బరువులు మోస్తూ ఉంటారు, లోకములో బరువులన్నీ మోస్తూ ఉంటారు. అంటే లోకంలో సంభాషణ అంతా కావాలి. గార్బేజ్ ఏంటది? గార్బేజ్ అంటే ఏంటి? హిందీలో ఉంటుంది గార్బేజ్ అని, చెడ్డతనం. లోకంలో వార్తలను వింటే మైండ్ ఖరాబ్ అయిపోద్ది. ఏమైపోద్ది మైండు? అక్కడ కరోనా అంట, ఇక్కడ కరోనా అంట, ఆ గ్రామములో బురేవి తుఫాన్ అంట, ఈ గ్రామంలో నెవర్ తుఫాన్ అంట, ఆ గ్రామంలో ఈ మైండ్లోకి వెళ్ళిపోయి ఏమైపోద్ది? మైండ్ అంతా ఖరాబ్ అయిపోయినప్పుడు వాక్యం చదువుతావా? ఇప్పుడు ఈ మార్త విస్తారం పొలుపెట్టుకుంది. ఏమని? వచ్చిన వాళ్ళందరికీ ఏ టిఫిన్ పెట్టాలా, ఏ భోజనం పెట్టాలా, నేను ఒక్కదాన్ని టిఫిన్ చేయాలా, నేను ఒక్కదాన్నే పని చేయాలా? ఇప్పుడు అదే సందర్భం. మీరు ఖాళీ టైంలో చదవండి. నా టైం ఏమో కొద్దిగా ఉంటుంది, సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది నా దగ్గర. ఖాళీ టైంలో ఇదంతా చదవండి, జాగ్రత్తగా అర్థమైపోద్ది. ప్రభువా, ఒక్కదాన్ని కష్టపడుతున్నాను కదా. రాయబడిన మాట 40వ వచనం, మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఇది మార్త. ఈనాడు ఏం చేస్తున్నారు మానవులు? మార్త లాంటి స్వభావం కలిగి ఉంటున్నారు, విస్తారమైన పనులు పెట్టుకుంటున్నారు, దేవుని వాక్యం వినటం లేదు. ప్రభు సూటిగా చెప్తూ వచ్చినాడు, సున్నితంగా చెప్తూ ఉన్నాడు. ఒక మాటలో మన భాషలో చెప్పాలి అంటే, మార్త, ఎవరు ఈ పనులను పెట్టుకోమన్నారు? ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు నువ్వు? నేను చెప్తుంది ఏంటి, నువ్వు చేసేదేంటి? నేనేమో వాక్యం చెప్తున్నాను, ఆ వాక్యమేమో మరియమ్మ చక్కగా వింటుంది. ఈ వాక్యమేమో ఉత్తమమైన వాక్యము, ఈ వాక్యము ఆమె దగ్గర తీసివేయబడదు. ఎవరు పని చేయమన్నారు? నువ్వు కూడా చక్కగా మరియతో పాటు కూర్చోవచ్చు కదా. ఈనాడు మానవుడు నష్టపోవడానికి కారణం అదే. దేవుని అమూల్యమైన మాటలు వినకుండా, ఉత్తమమైన మాటలు వినకుండా విస్తారమైన పనులు పెట్టుకొని దాని ద్వారా దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తాం. దేవుని వాక్యము చదవటానికి టైం ఉండదు, దేవునితో మాట్లాడే టైం ఉండదు. ఐ యామ్ సో బిజీ. ఏంటంట? మార్తలాగా జీవిస్తున్నావా? నష్టపోతావు, జాగ్రత్త. మరియలాగా జీవించు. మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. ప్రభు చెప్పిన మాట ఏంటి? అది ఆమె యొద్ద నుండి ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది, తీసివేయబడదు. అంటే ఏంటి? నేను చెప్పిన మాటలు మరియ జీవితంలో భద్రం చేసుకుంది కాబట్టి, మరియ మంచి మార్గము ఎన్నుకున్నది కాబట్టి, ఆవిడ జీవితాంతము ఆమె దగ్గర నుండి తీసివేయబడదు. ఇప్పుడు విస్తారమైన పనులేమో కొద్దిసేపు పని చేస్తాం, తర్వాత పని ఉండదు. పని ఉన్నప్పుడే పని చేస్తాం. మనం పని లేనప్పుడు ఏమైనా చేస్తామా? ఏం పని చెయ్యం. పని ఉన్నప్పుడే పని చేసుకుంటాం. అంటే ఏ టైంలో ఏ పని చేయాలో ఆ టైంలో ఆ పని చేయాలి. ఇప్పుడు ప్రభు వచ్చాడు,
ప్రభు వచ్చిన సందర్భం ఏంటి? ఆ కుటుంబంలో దేవుని వాక్యం ప్రకటించి మరియా మార్తను బలపరిచి వారి కోసం ప్రార్థన చేద్దామని వచ్చాడు ప్రభు. వారి కోసం ప్రార్థన చేద్దామని ప్రభు వస్తే ఏం చేస్తుంది ఆవిడ? ప్రభు మాటలు వినకుండా వేరే పని చేస్తుంది. అంటే ఏంటి? సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఫాలో అవ్వాలి. వాక్యము చదివేటప్పుడు వాక్యము చదవాలి, పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి. అరవిందం గారు గుంటూరులో సేవ చేశాడు. దేవుని సేవకులు అరవిందం గారు గుంటూరులో సేవ చేశారు. మా నాన్నగారి వివాహం జరిపించింది కూడా అరవిందం గారే. ఉప్పలపాడులో ఇంటికి వచ్చి వివాహం చేశాడు అరవిందం గారు. మా నాన్నగారి మా అమ్మగారి వివాహం 77 సంవత్సరంలో. అరవిందం గారు గుంటూరులో సేవ చేస్తున్నప్పుడు వాక్యం చెప్పేటప్పుడు వాక్యమే చదవాలి, ప్రార్థన చేసేటప్పుడు మోకరించాలి. లేకపోతే అరవిందం గారు ఏం చేస్తారు తెలిసిన చేతిలో ఏది ఉంటే అది తీసుకుని ఇసిరేస్తాడు. వాక్యం చదివేటప్పుడు వాక్యమే తీయాలి, పాట పాడేటప్పుడు పాటే పాడాలి, ఆరాధన చేసేటప్పుడు ఆరాధనే చేయాలి. పెన్ డ్రాప్ సైలెన్స్. ఇప్పుడు ఒక్క మాట అంటే వెంటనే అలుగుతాము. ఏం చేస్తాం? మందిరం అరవిందం గారు చేతిలో ఏది ఉంటే అది తీసుకుని విసిరేసేసేవాడు. మా నాన్నగారు సేవా జీవితం నాతో పంచుకుంటూ ఉండేవాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఏ సందర్భములో ఆ పని చేయాలి. కొంతమంది ఆరాధన చేసేటప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఏం పని? 24 అవర్స్ నీ దగ్గర ఉంటుంది కదా, నీ ఫోనే కదా. కొంతమంది ఏమో ఆరాధన చేసేటప్పుడు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు, ఇటు. కొంతమంది ఏమో మందిరానికి వచ్చి 4 సార్లు ఇంటికి బయటకు తిరుగుతూ ఉంటారు. ఎన్నిసార్లు అంట? ఏమని అంటే అలక భూని మందిరం ఏం చేస్తారు? పాస్టర్ గారు నన్ను అన్నాడే. ఎవరినన్నారంట? 100 మంది సంఘాన్ని మెయింటైన్ చేసాను. వాక్యానికి నిలబడితే పిన్ డ్రాప్ సైలెంట్, మాట్లాడటానికి లేదు. నీకు పలుకుబడి ఉందా చూసుకుందా అంట. అదే మొహమాటం ఏమిలే. నీ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా? ఎంక్వైరీ చేయండి నా గురించి మీరు విచారించుకోండి. వాక్యం చదివేటప్పుడు వాక్యమే చదవాలి. అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, వాళ్ళ గ్రామంలో సేవ చేస్తూ వచ్చాను నేను. పిన్ డ్రాప్ సైలెంట్. 120 మంది ఆల్ నైట్ ప్రేయర్కి, వాచ్ నైట్ ప్రేయర్కి 130 మంది. 500 వాగ్దానాలు అయిపోతాయి నా దగ్గర. 500 వాగ్దానాలు, ఒక్క వాగ్దానం మిగలదు. కానీ ఒక్కళ్ళ కూడా లెగిస్తే ఊరుకోను అంతే. ఎందుకంటే దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు వాక్యాన్ని తీసుకోవాలంతే, వేరే దానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకనే మరియా ఉత్తమమైనది. ఇప్పుడు ఈనాడు ఎందుకు మరియకి మనకు జ్ఞాపకం వచ్చింది? ఎప్పుడో మరియే కదా. యేసు ప్రభువే 2020 సంవత్సరాల క్రితం వచ్చినాడు కదా. ఇప్పుడు కూడా మరియని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆనాడు మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది కాబట్టి ఈనాడు మరియని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆనాడు సొలొమోను ఉత్తమమైన కోరుకున్నాడు కాబట్టి ఈనాడు సొలొమోను జ్ఞాపకం చేసుకుంటున్నాం. లేకపోతే మనకేం పని? 2020 సంవత్సరాల క్రితం ప్రభు వచ్చినాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకేంటి? ప్రభు మనకు వాక్యమైన దేవుడు కాబట్టి, వాక్యమైన దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి ఆ వాక్యము ద్వారా మనం సరిచేయబడాలి, ఉపదేశించబడాలి, హెచ్చరించబడాలి, మంచి మార్గములో నడవాలి. అది ప్రభు ఇష్టం. ఇది వదిలిపెట్టేసి వాక్యము చదివేటప్పుడు, వాక్యము ధ్యానము చేసేటప్పుడు వేరే కార్యక్రమాలకు వెళితే నీవు కూడా మార్తలాగా ఉన్నావేమో. ఒకవేళ మార్తలాగా తొందరపడుతుందంట. ఎందుకు తొందరపడుతుంది? ఎవరు తొందరపడమన్నారు మార్తని? ప్రభు అని చెప్పాడా? అమ్మా నేను వచ్చానమ్మా, మంచి ఆహారం సిద్ధపరచు, మంచి భోజనం చేసేయి, నాతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు, నాకు శ్రేష్టమైన ఆహారం పెట్టమ్మా ప్రభు అన్నాడా? ప్రభు మార్తనే అడగల. అడగకుండానే పనిచేస్తుంది దేవుడా. అమ్మమ్మ ప్రభు వచ్చాడు, తొందరపడుతుంది. ఈనాడు మార్తలు అంటున్నారు సంఘాల్లో. మరియలు లేరు. మరియలు సంఘాల్లో కావాలి, అది ప్రభు కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఇది ఉత్తమమైన మాటలు కనుక. ఇది దేవుని వాక్యము, దేవుడు చెప్పే మాట నీ జీవితాన్ని నష్టపరిచేది కాదు, నీ జీవితానికి బాగు చేసే వాక్యమే కానీ నీ జీవితాన్ని చెడగొట్టే వాక్యం కాదు ఇది. అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రభు అంటున్నాడు, మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది, అది ఆమె దగ్గర నుండి ఇది కావాల్సింది. ఈనాడు మొట్టమొట్టేమో సొలొమోను వలె వివేకము కలిగిన హృదయం కోరుకోవాలి.
అది ఉత్తమమైనది. రెండవది మరియ వలె ఉత్తమమైన దేవుని మాటలు వినగలగాలి. ఉత్తమమైన దేవుని మార్గములో ప్రయాణము చేయాలి. ప్రభు నేర్పిస్తాడు. ఒకవేళ వాక్యము చదవటం రాదనుకోండి, ప్రభువుని అడగాలి. ప్రభువా, నాకు చదువు లేదు ప్రభువా, ఏం చేయమంటావు? ప్రభువా, నాకు వాక్యం నేర్పించువా. కొంతమంది చదువు ఉండదు, బైబిల్ చాలా బాగా చదువుతారు, చదువు అస్సలు ఉండదు. కొంతమంది బాగా చదువుకుంటారు, బైబిల్ చదివేదంతా తప్పులే చదువుతారు. ఎందుకు? ఆశ కలగాల. ప్రభువా, నీ వాక్యము నాతో మాట్లాడు ప్రభు. రాబో దినాల్లో వాక్యం ఉండకపోవచ్చును బహుశా. రాబో దినాల్లో పరిశుద్ధ గ్రంథము నీ చేతిలో దొరకపోవచ్చును బహుశా. రాబో దినాల్లో దేవుని వాక్యం అంటే చాలా కరువు అవుతుందేమో బహుశా. కాబట్టి సమయం ఉన్నప్పుడే ప్రభువా, ఏం మాట్లాడతావు నాతో? ఈరోజు నీ వాక్యము ద్వారా నాతో ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడు ప్రభువా. ఇది రాసుకుంటాను ప్రభు, నా జీవితంలో నా హృదయంలో ఈ వాక్యమును భద్రం చేసుకుంటాను ప్రభువా. నా హృదయంలో నీ వాక్యము భద్రం చేసుకుంటాను, ప్రయాణములో నేర్చుకుంటాను. అదే కదా మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. రండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనము. మోషే మాట్లాడుతున్న మాట ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు వినుము. చదువమ్మా, ద్వితీయోపదేశకాండము 6:4. అద్వితీయుడైన యెహోవా ప్రేమించవలెను. ఈ మాటలు హృదయములో ఉండాలి. అభ్యసింపజేసి కూర్చుండేటప్పుడు, నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు. అబ్బా, ఇది ప్రభు చెప్పిన మాట. అంటే ఇంట్లో ఉన్నా కానీ మన మైండ్ వాక్యంలో ఉండాలి. కొంతమంది మంచి అలవాటు, వంట చేస్తా కూడా పాటలు పాడుకుంటూ వంట చేస్తారు. దిస్ ఈజ్ గుడ్ హ్యాబిట్, మంచి అలవాటు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, భోజనం చేస్తా కూడా దేవుని వాక్యము ధ్యానం చేస్తా భోజనం చేస్తారు. సామెతల్లో ఏముందంటారు, కీర్తనలో ఏముంది, యోబు భక్తుడు అలా ఉన్నాడా? తర్వాత కృతజ్ఞ స్త్రీలు ఎలా ఉన్నారు, శిష్యులు ఎలా ఉన్నారు? అంటే ప్రయాణంలో కూడా కొంతమంది వాక్యం ధ్యానం చేసుకుంటూ ఉంటారు. మంచి అలవాటు ఇది. ప్రయాణంలో కూడా వాక్యము ధ్యానము చేసుకోవడం, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం నిజమే కావాలా? ఆ దినాల్లో సంఘమును హింస కలిగింది కావాలా? అక్కడ పేతురు వాక్యం చెప్పాడా అని ప్రతి విషయంలో వాక్యం. అంటే వాక్యము తప్ప వేరొకటి జీవితంలో ఉండకూడదు. అందుకని ప్రభు అన్నాడు, ఉత్తమమైన మాటలు నడిచేటప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, పడుకునేటప్పుడు. ఇంకో మాట ఏంటంటే భాసికం వల్ల రాసుకోవాలంట. అక్కడే ఉంది, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంది ఆ మాట. భాసికం వల్ల ఉండవలెను, ద్వారస్తంభముల మధ్యది. అది సంగతి. దేవుని మాట ఇవి చెడిపేసేది కాదు. ఒక మాట బ్లాక్ బోర్డ్ మీద రాసేసి డస్టర్ పెట్టి తుడిస్తే పోయే మాటలు కాదు ఇది. చదువుకున్న స్కూల్స్లో, కాలేజెస్లో ఒక మాట రాస్తారు బ్లాక్ బోర్డు మీద. బ్లాక్ బోర్డు మీద రాసి తర్వాత అయిపోయిన వెంటనే ఆ మాట పని అయిపోయిన వెంటనే డస్టర్ పెట్టి క్లీన్ చేస్తారు. ఇది అట్లా కాదు. హృదయములో వాక్యం ఉంటే నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలే వాక్యాన్ని. అవును, యేసు ప్రభు నా కొరకు మరణించినాడు, సమాధి జయించినాడు, పునరుద్ధానం తిరిగి లేచాడు, నేను నా ప్రభుతో ఉంటాను. ఈ మాట రాసుకో, హృదయంలో రాసుకో. ఎప్పటికీ తీసిపోయే వాక్యం కాదు ఇది. కాబట్టి మరియ జీవితంలో ఉత్తమమైన మార్గమును ఎన్నుకుంటా వచ్చు. 3వ విషయం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. రండి, 3వ మాట రండి. రోమాపత్రిక. ఉత్తమమైన విషయాల్లో నీతిమంతులు ఎలాంటి విషయములు కలిగి ఉంటారో మనం నేర్చుకొని మనం ముగించుకుందాం. రండి, రోమాపత్రిక 10వ అధ్యాయం. రోమాపత్రిక 10వ అధ్యాయము 13, 14, 15. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో ఇందు విషయమై చాలు. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు చక్కనివి లేదా సుందరములైనవి అంటాడు ఒక సందర్భంలో. ఇప్పుడు ఏంటి, 3వ విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటే ప్రకటించుట అంటే పరిచర్య సాదృశ్యం ఇది. మొట్టమొదటేమో దేవుని జ్ఞానం అన్నాము, రెండవదేమో
దేవుని వాక్యం అన్నాము. మూడవదేమో పరిచర్య. ప్రకటించుట అంటే ఏంటి? పరిచర్య సాదృశ్యం ఇది. మొట్టమొదటి ఏమో సొలొమోను తీసుకొచ్చాను. రెండో వ్యక్తి ఏమో మరియ వచ్చింది లూకా సువార్త 10వ అధ్యాయంలో. మూడో వ్యక్తి ప్రకటించే వ్యక్తి పౌలు. ఎవరు? పరిచర్య అంటే పౌలు జ్ఞాపకం రావాలి మనకి. పరిచర్య అనగా వెంటనే మైండ్లోకి వచ్చేసేయాలి. ఎవరు పరిచర్య చేశారు బాగా బైబిల్లో? క్రొత్త నిబంధనలో పరిచర్య చేసిన వారు ఎవరు? పౌలు. పౌలు ఏమొచ్చిన మాట ఇక్కడ రోమాపత్రికలో ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త అన్నాడు. అంటే సువార్త పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. ఎగ్జాంపుల్ పౌలే. పౌలు జీవితంలో ఎటువంటి వ్యక్తి? అపోస్తలుల కార్యములు 9:14 ప్రకారముగా ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాటలో? యేసు ప్రభు వారు అపోస్తలుల కార్యము 9వ అధ్యాయములో అననయ అనే సేవకుడితో చెప్పాడు. అననయ అనే సేవకుడితో చెప్పి అప్పటికేం జరిగింది? కళ్ళు కనపడలేదు. 9వ అధ్యాయంలో గుడ్డివాడైపోయాడు. 3 దినములు అయిపోయింది. ఆహారం మానేశాడు. దమస్కు మార్గం అది ఎవరు పట్టించుకోలేదు. ఆకాశమందు దర్శనం కనపడింది. ఆ దర్శనం కడిపినప్పుడు గుడ్డోడైపోతూ వచ్చాడు. కళ్ళు కనపడలా. అప్పుడు పౌలు ప్రభు మాట్లాడుతున్నాడు అననయతో. అననయ, పౌలు అక్కడ పడిపోయినాడు కానీ తీసుకొచ్చేసామన్నాడు. ప్రభువా, అతనా సంఘాన్ని హింసించాడు కదా ప్రభువా, ఇంటింటికి వెళ్ళి సంఘాన్ని హింసించాడు కదా, స్టెఫెన్ని రాళ్ళు పెట్టి కొట్టి సందర్భంలో పౌలు ముఖ్య పాత్ర పోషించాడు కదా, అతనా? అప్పుడు ప్రభు అంటాడు, అతను ఒకప్పుడు అలా ఉన్నాడు కానీ ఇప్పుడు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అంటే నా పరిచర్య కొరకై ఇతనిని నేను సాధనముగా ఎంచుకున్నాను. ఇప్పుడు ఇతని జీవితంలో ఉత్తమమైన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఉత్తమమైన పరిచర్య. పౌలు జీవితంలో అది నేర్చుకుంటూ వచ్చినాడు. ఎక్కడికి వెళ్ళినా పరిచర్య చేస్తూ వచ్చినాడు ఆయన. పరిచర్య ఎలా చేస్తూ ఉన్నాడు? నా ప్రభువే నాకు ముఖ్యం, నా ప్రభు తప్ప నాకేమిటి లేదు, నేను ప్రభువును ప్రకటించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు జీవితంలో గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక ఒక్క మాటలో చెప్తాను, టైం అయిపోయింది, ముగించుకుందాం. ఒక్క మాటలో పౌలు జీవితం చెప్తున్నాను రండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అది ఒక్క మాట చెప్పాలంటే పౌలు జీవితం సింపుల్. ఒక్క మాటే, క్రీస్తే నాలో. అది మాట. అంటే పరిచర్య విషయంలో ఉత్తమమైన పరిచర్య మనకు కావాలి నాడు. ఉత్తమమైన పరిచర్య విషయంలో పౌలు ఉంటున్న మాట, క్రీస్తే నాలో ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి నా సంఘములో ఉంటున్నాడు. యేసు ప్రభువు తప్ప నా సంఘములో ఇది లేదు. ఇది పౌలు మాటలు. అంటే ఏంటి? నేను క్రీస్తుతో కూడా సిలువబడుతూ వచ్చినాను. నా జీవితంలో నా ఆచారాలు పోయినాయి, నా అలవాట్లు పోయినాయి. నేను ఏది చేసినా ప్రభువు కొరకు చేస్తున్నాను, ప్రభు మార్గమును ప్రకటిస్తున్నాను. నేను ఉత్తమమైన పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని పరిచర్య గురించి పౌలు సాధన చేస్తూ ఉంటాడన్నాడు. కొన్ని పర్యాయం చెప్తూ ఉంటాడు, సంఘముల గురించి నాకు చింత ఉంది అంటూ ఉంటాడు ఆయన. అంటే ఏంటి? పరిచర్య ఉత్తమమైనది. దేవుని మందిరములో పరిచర్య అన్నాడు. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయములో సమూయేలు దేవుని మందిరములో పరిచర్య చేసినాడు అని రాయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయములో అన్నా అనే ప్రవక్తి దేవాలయమును విడువక రేయింబవళ్ళు ఉపవాసములతో దేవుని మందిరములో పరిచర్య చేస్తూ వచ్చిందని రాయబడింది. సమూయేలు, అన్న, పౌలు. పౌలు కూడా అంతే, పరిచర్య విషయంలో ఎంతో నమ్మకము చేస్తూ వచ్చినాడు. అందుకని అన్నాడు ఆయన 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో, నా జీవితం అంతా అయిపోయింది, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు అంత బాగా పరిచర్య చేస్తాను. నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను. ఒకప్పుడు దిగంబరత్వంతో ఉన్నాను, ఆకలితో ఉన్నాను, దప్పులతో ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభువుని విడిచిపెట్టలేదు. ఏ స్థితిలో ఉన్నా సరే సువార్తను ప్రకటిస్తానే ఉన్నా. నేను ఏ స్థితిలో ఉన్నా సరే నేను సంఘమును విడిచిపెట్టను. ఇది పరిచర్య అంటే. పరిచర్య అంటే దేవుని మందిరంలో పరిచర్య అంటే పౌలు జీవితం ఆధారంగా చేసుకుంటూ ఉంటే ఉత్తమమైన పరిచర్య అపోస్తుల బోధ. ఉత్తమమైన పరిచర్య చిన్న మాట అంటే అలగటం ఉత్తమమైన పరిచర్య కాదండి. ఎక్కడ సంగతి నాకు తెలియదు, అయినా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు ఆ మాటలో. నేను వచ్చి కొత్త 4 నెలలు ఇక్కడ సంగతి నాకేం తెలిసిద్ది?
సేవా జీవితంలో చెప్తున్న మాటలు నేను. చిన్న మాట అంటే బాధపడి ఫీల్ అయిపోయి దేవుని మందిరంకు దూరంగా ఉంటే ఎలాంటి నీతిమంతుడవు నువ్వు? చిన్న మాట అంటే ఫీల్ అయిపోయి సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడి, బాధ్యత కలిగిన వారికి వ్యతిరేకంగా మాట్లాడి, బాధ్యులైన వారిని దూరం చేసుకుంటూ సంఘానికి దూరంగా ఉంటే ఏమి సాధిస్తావు నీ జీవితంలో? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చెప్తున్నాను. ఇక్కడ సంగతి నాకు తెలియదు, మీ సంగతి నాకు తెలియదు. అసలు వచ్చి 5 నెలలు అవుతుంది, ఇంకా ఎవరిని నేను అంతగా ఆలోచన చేయట్లేదు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి మాట్లాడగలుగుతూ ఉన్నాను. దేవుని విషయంలో, పరిచర్య విషయంలో ఆనాడు ఊహిస్తే మరి పౌలుకి ఎన్ని శ్రమలు వచ్చి అంటారు? ఎక్కడికి వెళ్ళాడు? అగ్రిప్పరాజు ముందు నిలబడ్డాడు, పిలాతు ముందు నిలబడ్డాడు, ఎంతమంది ముందు నిలబడ్డాడో ఆయన, ఎన్ని శ్రమలు పడ్డాడో ఆయన, ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయన. అయినప్పటికీ ఒకటే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు తొదముట్టించాను. అనుమానం లేదు, సందేహం లేదు, నా కొరకు నీతి కిరీటము. అది పరిచర్య అంటే. పరిచర్య అంటే ఏంటి? ధైర్యముగా చెప్పగలగాలి, నాకేమి, నా పరిచర్యలో లోపము లేదు, నా సంఘములో లోపము లేదు. ఎందుకంటే ఉత్తమమైన పరిచర్య నా దేవుడు నాకు ఇచ్చాడు, ఉత్తమమైన సహవాసము నాకు ఇచ్చాడు, లోపము లేదు కాబట్టి ధైర్యంగా చెప్పగలగాలి. ఏమంటే పౌలు వాళ్ళు చెప్పగలగాలి, నా కొరకు నీతి కిరీటం ఉందయ్యా. అనుమానం లేదు, సందేహం లేదు, ఖచ్చితంగా నా ప్రభు నాకు నీతి కిరీటం ఇస్తాడు. ఎందుకంటే సంఘములో లోపము లేకుండా పరిచర్య చేస్తూ వచ్చినా నేను. నా జీవితంలో లోటుపాట్లు ఏమీ లేవు. నా ప్రభు ప్రతి లోటుపాటులను సరిచేస్తూ వచ్చినాడు. నా ప్రభు నా ప్రతి లోటుపాటును చక్కజేస్తూ వచ్చినాడు. కాబట్టి పరిచర్యలో లోపము లేదు కనుక నాకు నీతి కిరీటం ఉంచబడినది. అదే ఉత్తమమైన సువార్త అంటే. ఉత్తమమైన పరిచర్య కొరకు ప్రయాసపడాలి. ఉత్తమమైన పరిచర్య, లోపము లేని పరిచర్య ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనము కూడా ధైర్యముగా చెప్పగలము. అనుమానం లేదు, సందేహం లేదు. నూతన యెరూషలేముల విశ్వాసుల కొరకు నీతి కిరీటములు ఉన్నాయి. ఏ కిరీటాలు అయ్యి? ఇప్పుడు రండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ముగింపులోకి వచ్చేసాం కాబట్టి రోమాపత్రిక 3వ అధ్యాయము చదవము. నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ముగింపులో ఏమొచ్చింది? నీతి కిరీటం వచ్చింది. ఎక్కడొచ్చింది? ప్రారంభములో నీతిమంతులుగా తీర్చబడిన మనము, ముగింపులో ఏమొచ్చింది? నీతి. ఎలాగా? పౌలు గారి జీవితం ద్వారా. 3 విషయాలు చెప్తూ వచ్చినాను. మొట్టమొదట మన కోరికల విషయంలో దేవునికి ఇష్టమైన కోరిక దేవుని జ్ఞానము కలిగి ఉండుట అన్నాము. ఎగ్జాంపుల్ సొలొమోను. ముగించుకుందాం, అయిపోయింది. రెండవది దేవుని వాక్యం విషయంలో ఎల్లప్పుడూ మరియవలే జీవించాలి. అంటే మార్తవలే కాకుండా మరియవలే ఏ సమయంలో ఎంత సమయంలో వాక్యము చదివిన తప్పులేదు. ఎంతసేపని వాక్యం చదవచ్చు, ప్రయాణంలో వాక్యం నేర్చుకోవచ్చు. ప్రతిదానికి రెఫరెన్స్ ఇచ్చాను మీకు, ప్రతిదానికి రెఫరెన్స్ ఇచ్చాను, రెఫరెన్స్ చూపించినాను. ప్రయాణంలో వాక్యం చదువుకోవచ్చు, ఇంట్లో పనిచేస్తూ ఉంటే వాక్యం చదువుకోవచ్చు. ఎగ్జాంపుల్ మరియా ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది. మూడవది పరిచర్య విషయంలో ఉత్తమమైన పరిచర్య. ఎగ్జాంపుల్ పౌలు. ఈ పరిచర్య ద్వారా నీతి కిరీటం పొందుకోవాలి. ఎలాంటి కిరీటం అది? ఆ కిరీటమును ఎవరు దొంగిలించలేదు. పరలోకములో దేవుని దూతల ఎదుట, కెరాబుల ఎదుట, సెరువుల ఎదుట అన్ని సంఘములు అక్కడ కలుసుకున్నప్పుడు మన సంఘములో విశ్వాసులందరూ కలుసుకుని అక్కడ నీతి కిరీటాలు పెట్టుకొని వరుసగా ఉండి నిత్యము మానక పరిశుద్ధుడు 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 అంటూ ఉంటే అది అసలైన మజా. ఏంటది? అసలైన సంతోషం. కోటాను కోట దేవతలు ఉంటారు అక్కడ. 24 పెద్దలు ఉంటారు. ప్రభు సింహాసనం మీద కూర్చుంటాడు. 12 మంది పెద్దలు, 12 మంది యోధాగోత్రపు సింహం. యోధాగోత్రపు సింహంగా ఉంటుంది. 12 గోత్రాలు, 12 పెద్దలు, 24 పెద్దలు. ముందు వరుసలో కెరూపులు, సెరాపులు, దేవుని దూతలు, కోటాను కోట్లు. తర్వాతకి వెళ్తేనేమో తర్వాత వరుసలో భక్సింగారు సహవాసం. ఆ తర్వాత వరుసలో హెడ్ క్వార్టరు. ఆ తర్వాత వరుసలో జాగర్లమూడి సంఘం. ఆ వరుసలో మనం అందరం ఉంటాం. పలానా వ్యక్తి, పలానా వ్యక్తి, పలానా వ్యక్తి, నీతి కిరీటం. ఏ వ్యక్తి తల మీద చూసినా కానీ నీతి కిరీటమే. అది మనకు కావాల్సింది. ఎవరు చూసినా పలానా సహోదరుడు నీతి కిరీటం ఉంది కదా, పలానా సహోదరి నీతి కిరీటం ఉంది కదా. అది దేవుని రాజ్యం అంటే. ఆ రాజ్యములో ఒక్కనాడు కాదు, యుగయుగములు ఉండే రాజ్యం అది. అదే ఉత్తమమైన పరిచర్య.
ఆ పరిచర్య కొరకు ప్రయాసపడాలి. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన మనము నీతి కిరీటములు పొందుకొని ప్రభు రాజ్యములో ఉంటే అంతకంటే గొప్ప ఆధిక్యత మన జన్మకే లేదు. కాబట్టి ఆ రీతిగా దేవుని వాక్యము కొరకు ప్రయాసపడాలి. మన కోరికలు అంటే దేవుని భయభక్తులు కలిగి జీవించాలి. మూడవది పరిచర్య విషయంలో యథార్థముగా జీవించాలి. ముగ్గురు వ్యక్తుల వలె మనం జీవించాలి. ముగ్గురు వ్యక్తులు సొలొమోను వలె దేవునికి ఇష్టమైన మార్గము, తర్వాత మరియ వలె ఉత్తమమైన జీవితము, తర్వాత పౌలు వలె ఉత్తమమైన పరిచర్య. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడునుగాక. దేవుడి వాక్యమును దీవించి మన కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఒకవేళ నీ జీవితం